జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువలిగలియే శరణం. మనము ఈరోజు ధనుర్మాస వ్రతంలో 25వ రోజుకి వచ్చాము. ఈ పాసురం యొక్క అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. భగవానుడే తనకు కుమారుడిగా కావాలని కోరి శంఖచక్ర గదాధరుడు భగవాన్నే కుమారునిగా పొందగలిగిన సాటిలేని దేవకీ కుమారుడివై జన్మించి శ్రీకృష్ణుని లీలలను పరిపూర్ణముగా అనుభవించి కట్టను కొట్టను భగవాన్ని వశము వనర్చుకొనిన అద్వితీయ వైభవం కల యశోదకు ఆ రాత్రియే కుమారుడివై దాగి పెరిగినవాడా, అట్లు పెరుగుచున్న నిన్ను చూచి ఓర్వలేక చంపవలెనన్న దుష్టభావంతో నున్న కంసుని అభిప్రాయంను వ్యర్థము చేసి వాని కడుపులో చిచ్చువై నిన్ను చంపవలనని తలంచిన వానిని నీవే చంపిన ఆశ్రిత వ్యామోహం కలవాడా, నిన్నే కోరి వచ్చినారము. పరయ్యను వాద్యమునిచ్చినా ఇమ్ము. సాక్షాత్ లక్ష్మియే పొందవలెనని కోరతగిన నీ ఐశ్వర్యమును నీ వీర చరిత్రమును కీర్తించి శ్రమను వీడి ఆనందించుచున్నాము. అంటే వీళ్ళు ఈరోజు వృత్తి మగనాయ్ ఒకతెకు కుమారుడివై పుట్టి మళ్ళీ ఒకతెకు కుమారుడివై పెరిగి దాగి పెరిగినవాడా అంటున్నారు. అంటే కంసునికి భయపడి దేవకీదేవి పేరుని తలుచుకోవడానికి కూడా భయపడుతున్నారు. దేవకీదేవి అందరి తల్లుల్లోకి చాలా విశిష్టమైనదట. ఎందుకు అంటే ఆనాడు కౌసల్యాదేవికి రాముడు జన్మించినప్పుడు రాముడు మానవ మాతృడిగానే జన్మించాడు. కానీ యశోదమ్మకు మెలకు చూసేసరికి కన్నయ్య పక్కన ఉండి కనిపించాడు. కానీ దేవకీదేవి అలా కాదు కదా. ఇదిగోండి ఇక్కడ జైలు గోడల్లాగా ఇలా ఏర్పాటు చేసాం అనమాట. వీళ్ళిద్దరు భటులు, కంసుని యొక్క భటులు, కంసుని కింద ఇలా ఈ బొమ్మను పెట్టాము. అదిగోండి ఆ జైలు లోపల కన్నయ్య పుట్టినట్టు ఆ జైలు లోపల అలా ఉయ్యాల్లో కన్నయ్యని పెట్టామన్నమాట. అంటే వీళ్ళు చెప్తున్నారు దేవకీదేవి ఎందుకు విలక్షణమైనదో. కానీ కౌసల్య కన్నా యశోద కన్నా దేవకీదేవి విలక్షణమైనదట. ఎందుకంటే ఆమెకు భగవానుడు శంకుచక్ర గదాధరుడై పట్టు పీతాంబరాలతో జన్మించాడు. అంటే ఒక ప్రహ్లాదుని కోసం స్తంభంలో ఉద్భవించినట్లుగా అలా కాదు. అసలు ఏ క్లేశము లేనివాడు దేవకీదేవికి గర్భంలో గర్భావాసాది క్లేశములు అనుభవించి ఆ దేవకీదేవి గర్భాన జన్మించాడు. ఎలాగ ఇగోండి శంకుచక్రాలను కూడా ఏర్పాటు చేసాం. అదిగోండి శంకుచక్ర గదాధరుడై పీతాంబర పట్టు వస్త్రాలతో జన్మించిన ఆ దృశ్యాన్ని, ఆ కుమారుడు తన కడుపున అలా పుట్టడాన్ని దేవకీదేవి సందర్శించింది. విష్ణువే, ఆ నారాయణుడే నాకు జన్మించాడని ఆమెకు తెలుసు. ఎలాంటి క్లేశము లేనివాడు గర్భవాసాది క్లేశాలు అనుభవించి దేవకీదేవి గర్భాన జన్మించాడట. జన్మిస్తే అసలు ఆ దేవకీదేవి ఏమని భావించాలి? నారాయణుడే నాకు జన్మించాడు, కంసుణ్ణి సంకల్ప మాత్రం చేతే సంహరించగలడు అని అనుకోవాలి. కానీ ఆమె ప్రేమతోటి అలా భావించకుండా ఏమంది వెంటనే, కన్నయ్య అమ్మో కంసుడున్నాడు దగ్గరలో, వెంటనే నీ శంకుచక్రాలు నీ గద అన్నీ ఉపసంహరించుకొని మామూలు మానవమాత్రుడిగా కనిపించు స్వామి అని వేడుకుందట. అంటే ఆ ప్రేమతోటి నారాయణుడే జన్మించినా సరే ఏదైనా చేయగలడు అనే భావం లేక అమ్మో ఆ కృష్ణునికి ఎక్కడ ఆపద తలపెడతాడో ఆ కంసుడని చెప్పి భయపడి ఆ శంకుచక్రాలను ఉపసంహరించుకోమని కోరిందట. మళ్ళీ ఈ కృష్ణుడిని పితృవాక్య పరిపాలకుడు అంటున్నారు. అంటే రాముడు ఎప్పుడో పెద్దవాడయ్యాక తండ్రి గారి మాట విన్నాట. కానీ మన చిన్ని కన్నయ్య దేవకీ వసుదేవులు పుట్టిన వెంటనే శంకుచక్రాలను ఉపసంహరించుకోమని కోరిన వెంటనే వాటిని ఉపసంహరించుకున్నాడట కన్నయ్య. అక్కడ నుండి బయలుదేరి అక్కడి నుండి యమునా నదిని దాటుకొని ఆదిశేషుడు గొడుగు పట్టగా అదిగోండి, అందుకే ఇక్కడ ఒక ఆదిశేషుడిని అలా ఏర్పాటు. అంటే ఈ కంసుడి ఊరి నుంచి ఇలా యమునా నదిని దాటుకొని ఇలా నందవ్రజానికి వచ్చి చేరాడనమాట. ఇదిగో నందవ్రజానికి చిహ్నంగా ఇలా గోవులు అన్నీ పెట్టాం. ఇదిగోండి యశోదాదేవి శయనాగారంలో శయనించుంది. కన్నయ్య ఆమె పక్కకు వచ్చి చేరాడు. అంటే ఆ రాత్రే ఒకతికి జన్మించి ఇంకొకతికి కుమారుడివై దాగి పెరిగినవాడా అని చెప్తున్నారు కన్నయ్యని. అంటే
ఒకతే ఒకతే అంటున్నారు. అంటే పేర్లు చెప్పడానికి కూడా భయపడి, అమ్మో! పక్కనే కంసుడు ఉన్నాడు కదా! కంసుడికి తెలిసిపోతది అని చెప్పి దేవకి, యశోద అని పేర్లు కూడా చెప్పట్లేదనమాట వీళ్ళు. అలాగే చెప్తున్నారిక్కడ. కంసునికి కడుపులో చిచ్చువై రగ్ నిన్ను మట్టు పెట్టాలని చూస్తే ఆ కంసుడినే సంహరించిన ఆశ్రిత వ్యామోహం కలవాడా అని సంబోధిస్తున్నారు. మళ్ళీ వీళ్ళు ఏమని అడుగుతున్నారంటే, మేము నిన్నే ఆశ్రితులీడ వ్యామోహంచే శ్రీవైకుంఠం నుండి రూపంలో మార్పులేకయే ఒక తల్లి కడుపున పుట్టి మరొక తల్లికి బిడ్డ వద్ద పెరిగి కంసుని చంపి ఎన్నో శ్రమలు పడి నీ వ్యామోహం కంటే మాకు నీపై గల వ్యామోహము అధికమని చూపించుటకు మేమే నీ వద్దకు నడిచి వచ్చాము. మా వ్యామోహమునందు నీ వ్యామోహం ఎంత మాత్రము స్త్రీ సహజముగా అభిమానమును కూడా ఉజ్జగించి లజ్జను విడిచి నీ వద్దకు వచ్చుటలో మా వ్యామోహము నీకంటే అధికము కాదా అని అడుగుతున్నారు. మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు, శ్రీకృష్ణ పరమాత్మ గోపికలు చెప్పిన మాటలు విని సంతసించి, సరే మీ అభిప్రాయం తెలిసినది, కానీ ఈ రాత్రివేళ మంచులో నడిచి వచ్చితరే మీకు ఎంత శ్రమ కలిగినది కదా అని నొచ్చుకొనెను. అప్పుడు గోపికలు, మాకేమీ శ్రమ లేదు, నీ ఐశ్వర్యము నీ వీరచరితము గానం చేయుచు వచ్చాము. పాధేయం పొండరీకాక్ష నామ సంకీర్తనామృతం. భగవన్మార్గంలో ప్రయాణం చేసేవారికి ఆ పాందులకు భగవన్నామ సంకీర్తనమే దారిబత్తముగా ఉంటుందట. నీవు శ్రేయపతివి కదా, దానిచే నీకు కలిగిన సంపద మాకు ఆనందం నిచ్చుడికే కదా, మా శ్రమలను తీర్చుడికే కదా. లోకంలోని వారందరూ లక్ష్మిని పొందవలని ఆశించుచుండా ఆ లక్ష్మియే నిన్ను పొందవలని కోరుకున్నది. అందుచే నీవు శ్రీహి లక్ష్మికి లక్ష్మివి, లక్ష్మీదేవికే నువ్వు లక్ష్మివి. ఆమె కూడా కోరుకొనదగిన సంపత్తు కలవాడు. అది మాకు ఆనందంను కలిగించును, దానిని కీర్తించుకొనుటకు వచ్చితిమి అని చెప్తున్నారు. అలాగే ఇంకోటి చెప్తున్నారు, శ్రమ తీరుటకు భగవానుని వీరగాథలు సాయపడతాయట. శౌర్య వీర్యాదులను వినుడిచే మన విరోధుల వలన భయం కానీ శ్రమ కానీ మనకు ఉండదు. భగవానుని ఐశ్వర్యం అనగా సర్వేశ్వరత్వాది గుణజాతమును శ్రేయపతిత్వమును నియంతృత్వమును కీర్తించుడిచే ఆనందం కలుగును. భగవానుని పొందుటకు సాధనానుష్ఠానము చేయుచున్నప్పుడు చాలా శ్రమ కలుగును. ఆ శ్రమలు శ్రమగా కాక ఆనందముగా నుండవలెను. దానికి నామ సంకీర్తనమే సాధనము అని గోపికలు ఇందు వివరించుచున్నారు. అంటే మనకి ఏదైనా శ్రమ కలుగుతున్నప్పుడు నామ సంకీర్తనం చేస్తే ఆ నామ సంకీర్తన ప్రభావం చేత మన శ్రమ మనకి తెలియకుండా పోతుందట. ఇది కొంచెం చెప్పాను కదా, జైల్లాగా ఇక్కడ కన్నయ్య పుట్టినట్లుగా అదిగో ఉయ్యాల్లో కన్నయ్యని పెట్టి శంకు చక్రంతో పుట్టాడని. ఆ శంకు చక్రాలు కనిపిస్తున్నాయి, అదిగో శంకు చక్రము. ఇదిగో కంసుడి యొక్క భటులు, కంసుడు అలా యమునా నదిని దాటి ఆదిశేషుడు గొడుగు పట్టగా దాటుకుంటా ఇలా నందవ్రజానికి వచ్చి ఇలా యశోదమ్మ పక్కన చేరాడు కన్నయ్య అని ఈరోజు ఆ వృత్తాంతాన్ని కీర్తిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువలగలియే.